గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 1B లోని 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ అనేటటువంటి 5th చాప్టర్కి సంబంధించినటువంటి 6th వీడియో 6ను ఈరోజు మనం తెలుసుకుంటున్నాం, వింటున్నాం. దానికి సంబంధించినటువంటి వివరాలను మనం పోయే ముందు నిన్న ఉన్నటి క్లాసుల్లో మనము ఏదైతే విభజన సూత్రము అంటే సెక్షన్ ఫార్ములా అండ్ మిడ్ పాయింట్ ఫార్ములా వాటి గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ సెక్షన్ ఫార్ములా ఏదైతే ఉందో దాని నుండి మనము సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, దాని నుండి విభజన సూత్రం నుండి సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్ వాటిని ఎలా తీసుకోవడం జరుగుతుంది అనేటటువంటి విషయాలను ఈరోజు మనం చూద్దాం. దానికన్నా ముందు ఇక్కడ మనం కనుక చూస్తే డెఫినేషన్ లో 5.2.10 టెక్స్ట్ బుక్ లోని ఈ భాగాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. వీటిని కాంకరెంట్ లైన్స్ అనేటటువంటి విషయంలో, దీన్ని తెలుగులో అనుశక్త రేఖలు, అనుశక్త బిందువు అనేటటువంటి విషయాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ అనుశక్త రేఖలు అనేటటువంటి ఏంటి అంటే 3 or more straight lines passing through a single point P are called concurrent lines. అంటే 2 లేక 3 సరళ రేఖలు ఒకే బిందువు గుండా వెళ్తూ ఉంటే ఆ 3 రేఖలను అనుశక్త రేఖలు అని అంటాం. ది పాయింట్ P is called point of concurrence. ఆ కలిసేటటువంటి ఆ 3 రేఖలు కలిసేటటువంటి ఆ బిందువును అనుశక్త బిందువు అని కూడా అంటూ ఉంటాం. సో దీనికి మరి అనుశక్త రేఖలు, అనుశక్త బిందువు అనేటటువంటిది ఒకసారి మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా కనుక మనం చూస్తే ఇన్ ఏ ట్రయాంగిల్, వీటిలో మనకి గమనిస్తూ ఉంటే ఈ అనుశక్త రేఖలు, అనుశక్త బిందువును అనుసరించి మనం ఒక త్రిభుజానికి సంబంధించినటువంటి అకార్డింగ్ టు ది ట్రయాంగిల్ విల్ గెట్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ ఆల్సో ది సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్. దాని గురించి మనం చూస్తే ఇన్ ఏ ట్రయాంగిల్ ది మీడియన్స్ ఆర్ కాంకరెంట్. Do you know what do you mean by medians? Medians are concurrent, and the point of concurrence of those medians are called centroid of a triangle. So medians, what do you mean by medians? Median is in a triangle the vertex to the midpoint of opposite point. The line joining one vertex to opposite side midpoint. Line joining midpoint of a side to the opposite vertex is called median. You will get 3 medians in a triangle. The concurrence of those 3 medians, concurrent point is called centroid of a triangle. So that's why దీన్ని మనం తెలుగులో కనుక చూస్తే త్రిభుజం యొక్క భుజములలో 3 భుజాలలోని మధ్య బిందువును దాని ఎదురుగా ఉన్నటువంటి శీర్షం కలిపితే వచ్చేటటువంటి రేఖను మధ్యగత రేఖ అంటారు. ఈ మధ్యగత రేఖ అనేది 3 మధ్యగత రేఖలు మనం ఒక త్రిభుజంలో గీయగలుగుతాం. ఆ 3 మధ్యగత రేఖలు ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయి, ఖండించుకుంటాయి కనుక ఆ బిందువును మనము త్రిభుజ కేంద్ర భాసము అని చెప్పేసి అంటాము. ఈ విషయాలు మనకు గత క్లాసులలో కూడా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు 3 డైమెన్షనల్ స్పేస్ లో కనుక మనం చూస్తున్నాం కనుక దీనికి సంబంధించి అంటే జెడ్ యాక్సిస్ సంబంధించి మనం వస్తున్నాం కనుక మళ్ళీ ఒక్కసారి వీటిని రివైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ది సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ trisects each median and that is it divides each median in the ratio of 2:1 or 1:2. అంటే ప్రతి మధ్యగత రేఖను ఆ త్రిభుజ కేంద్ర భాసం అనేది 1:2 నిష్పత్తిలో కానీ 2:1 నిష్పత్తిలో కానీ విభజిస్తుంది అనేటటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇక్కడ ఒక థీరం ఏదైతే మనకు ఉందో దాన్ని కనుక చూస్తే థీరం ది సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ A x1 y1 z1,
bx2 y2 z2 cx3 y3 z2 z3 is given by x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3 and z1 plus z2 plus z3 by 3 అనేసి మనకు ఈ త్రిభుజ కేంద్ర భాసము దట్ ఈస్ సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మనకు వస్తూ ఉంటుంది ఇక్కడ ట్రయాంగిల్. సో దీన్ని మనము ఈ ఫార్ములాని ఎలా రాబట్టాలి, హౌ టు ప్రూవ్ దిస్ థీరం, we will learn that one. Now you take the figure, the right side figure. ABC is a right angle triangle and AD, BE and CF are the medians of those that that triangle. ABC is a triangle and AD, BE, CF are the medians of that triangle. So let DEF be the midpoints of the sides BC, AC and AB respectively. Then AD, BE, CF are the medians of triangle ABC. ఆ మూడిటిని ఏమంటాం, ఏడీని బిఈని సిఎఫ్ ఏమంటాం అంటే ఆ త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు అని చెప్పేసి మనం అంటూ, అది మనకు తెలుసు. సో దానికి సంబంధించినటువంటి ఒక ఫార్ములా కనుక చూస్తే, సిన్స్ డి ఇస్ ది మిడ్ పాయింట్, మళ్ళీ ఒకసారి మీరు చూడండి, డి ఇస్ ది మిడ్ పాయింట్ కనుక మిడ్ పాయింట్ ఫార్ములాని మనకు మిడ్ పాయింట్ ఆఫ్ బి అండ్ సి, మిడ్ పాయింట్ యొక్క ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేస్తే మనకు డి యొక్క నిరూపకాలు మనకి ఈ విధంగా వస్తుంటాయి. డి ఇస్ ఈక్వల్, ఎందుకంటే బి యొక్క నిరూపకాలు x2 y2 z2, సి యొక్క నిరూపకాలు x3 y3 z3 కనుక డి అనేది మధ్య బిందువు కనుక, సో డి ఇస్ ఈక్వల్ టు x1 ప్లస్ x3 బై 2 y2 x2 ప్లస్ x3 బై 2 y2 ప్లస్ y3 బై 2 z2 ప్లస్ z3 బై 2 గా మనకు వస్తుంటాయి. డి అనేది మధ్య బిందువు కనుక, బీసీ యొక్క మధ్య బిందువు కనుక. నౌ దాని యొక్క గురుత్వ కేంద్రం లేకపోతే కేంద్ర భాసమును కనుక మనం కనుక్కోవాలంటే, నౌ G divides AD in the ratio of 2:1. 2:1 or 1:2, you can take anyone. So then you will get G is equal to x1 plus 2 into x2 plus x3 by 2 by m plus n. That is 1 plus 2. M is to m రేషియోలో అంతరంగా విభజించేటటువంటి బిందువు యొక్క నిరూపకాలను మనము సెక్షన్ ఫార్ములా నుండి తీసుకొని ఆ ఫార్ములాలో మనం ప్రతిక్షేపిస్తున్నాం విభజన సూత్రంలో నుండి. అట్లానే y1 ప్లస్ 2 ఇంటూ y2 ప్లస్ y3 బై 2 హోల్ బై 1 ప్లస్ 2 కామా z1 ప్లస్ 2 ఇంటూ z2 ప్లస్ z3 బై 2 హోల్ బై 1 ప్లస్ 2. ఇది మనము సెక్షన్ ఫార్ములా నుండి ఈ యొక్క నిరూపకాలను మనం తీసుకుంటే దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే G is equal, that is centroid of a triangle will get like x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3 and z1 plus z2 plus z3 by 3 గా మనకు ఒక త్రిభుజం యొక్క కేంద్ర భాసాన్ని కనుక్కోవడానికి ఫార్ములాగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ లో పదాలు ఉన్నాయి, మీరు మీ టెక్స్ట్ బుక్ లో తెలుగులో చూసుకొని దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో ఎక్కడ ఉంటుందని కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 5.2.13 ఇక్కడ టెట్రాహిడ్రాన్ అనేటటువంటిది తర్వాత ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చతుర్ముఖి అంటే ఇప్పటివరకు మనకి ఏమైంది, త్రిభుజము సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మనం తెలుసుకున్నాం. అంటే త్రిభుజం యొక్క కేంద్ర భాసాన్ని మనం నిరూపించడం జరిగింది. ఇప్పుడు చతుర్ముఖి యొక్క కేంద్ర భాసం అంటే సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్. అసలు ఫస్ట్ టెట్రాహెడ్రాన్ అంటే ఏంటి, చతుర్ముఖి అంటే ఎలా ఉంటుంది అనేటటువంటి కొంచెం ఇంట్రడక్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం చూస్తే టెక్స్ట్ బుక్ లో నుండి కూడా మీరు దీన్ని కాపీ చేసుకోవచ్చు. ఏ టెట్రాహెడ్రాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 4 planes, 4 తలాలతో ఏర్పడినటువంటి ఒక ఫిగర్, ఒక పటం. ఇట్ హ్యాస్ 4 vertices, ఇది 4 శీర్షాలు ఉంటాయి దీనికి. అండ్ 6 edges, 6 ముఖాలు, 6 edges కోణాలు మనకు ఇక్కడ ఉంటూ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ నోన్ దట్ the line segment joining the vertices to the centroids of opposite faces are concurrent. The point of concurrence is called the centroid of triangle, tetrahedron, centroid of tetrahedron, chaturmukhi kendra bhasamu antam. It divides each line segment in the ratio of 3:1. త్రిభుజ కేంద్ర భాసము 2:1 లో విభజిస్తే టెట్రాహెడ్రాన్ చతుర్ముఖి కేంద్ర భాసం అనేది 3:1 రేషియో లో మనకు విభజిస్తుంది, 1:3.
ఇలా మనకు విభజిస్తుంది అనేటటువంటి విషయాలు మనము ఇక్కడ నేర్చుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కొంచెం వివరణ మనకు టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఒకసారి మీరు దాని ప్రకారంగా వెళ్ళండి. నా ఇక్కడ మనం థీరం కనుక మనం చూస్తూ ఉంటే ఇక్కడ సెంట్రాయిడ్ యొక్క థీరం, సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్ whose vertices are A x1 y1 z1, B x2 y2 z2, C x3 y3 z3 and D x4 y4 z4. చతుర్ముఖి 4 శీర్షాలు ఉంటున్నాయి కనుక 4 ABCDగా తీసుకోవడం జరిగింది. వాటి యొక్క నిరూపకాలు ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ 4 ముఖాలు కలిగిన 4 శీర్షాలు కలిగినటువంటి చతుర్ముఖి యొక్క కేంద్ర భాసం, చతుర్ముఖి కేంద్ర భాసానికి ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4, y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 బై 4 అండ్ z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4 బై 4. ఇది చతుర్ముఖి కేంద్ర భాసానికి కనుక్కోవడానికి ఉన్నటువంటి ఫార్ములా, ది సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్ ఫార్ములా. సో హౌ టు ప్రూవ్ దిస్, దీన్ని మళ్ళీ మనము ఎలా నిరూపించాలి అనేటటువంటి దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రూఫ్ ఈస్ దేర్. ఈ ప్రూఫ్ ను మనం కనుక గమనించగలిగితే ఇక్కడ ఒక టెట్రాహెడ్రాన్ 4 శీర్షాలు ఇక్కడ ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి ఫిగర్ ను ఒకసారి గమనిస్తే ABCD ఈ 4 శీర్షాలు ఉన్నటువంటి ఒక టెట్రాహెడ్రాన్ అండి. AC అనేటటువంటి AS ఒక మీడియం అండి ఇది. దీనికి సంబంధించి S అనేటటువంటి లెట్ S be the centroid of a triangle BCD అనేటటువంటిది ఒక త్రిభుజము, దాని యొక్క సెంట్రాయిడ్ కేంద్రము, దాని యొక్క కేంద్ర భాసము, ఈ త్రిభుజం యొక్క కేంద్ర భాసం S గా తీసుకుంటే దాని యొక్క నిరూపకాలు మనకు తెలుసు. B యొక్క C యొక్క D యొక్క నిరూపకాలు మనకు x2 y2 z2, x3 y3 z3, x4 y4 z4 కనుక మనకి S ఏ విధంగా వస్తుందంటే x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 3, y2 ప్లస్ y3 ప్లస్ y4 బై 3, z2 ప్లస్ z3 ప్లస్ z4 బై 3. ఈ విధంగా S యొక్క నిరూపకాలు వస్తాయి. S ఏంటంటే BCD అనే త్రిభుజం యొక్క కేంద్ర భాసం. దీన్ని మనం మొదలు కనుక్కున్న తర్వాత అప్పుడు AS అనేటటువంటి లెట్ G be the centroid of the టెట్రాహెడ్రాన్ గా తీసుకుంటే దాంట్లో G అనేది మనకు టెట్రాహెడ్రాన్ యొక్క సెంట్రాయిడ్ అవుతుంది. దీన్ని కనుక మనం తీసుకుంటే చతుర్ముఖి యొక్క కేంద్ర భాసాన్ని G లాగా మనం తీసుకుంటే అది G ఎట్లా ఉంటుందంటే AS ని 3:1 నిష్పత్తిలో విభజిస్తుంది. AS ని 3:1 రేషియోలో ఇక్కడ మనకు నిరూపించడం జరుగుతుంది కనుక దీన్ని విభజిస్తుంది కనుక దాన్ని బట్టి మనము G యొక్క నిరూపకాలను ఈ విధంగా తీసుకోవచ్చు. G యొక్క నిరూపకాలు చూస్తే ఏ విధంగా వస్తాయంటే 3:1 కనుక 3 into this ప్లస్ 1 into ఫస్ట్ వన్ అలా తీసుకుంటే 3 into x2 plus x3 plus x4 by 3 plus 1 into x1 by 3 plus 1. రేషియో 3:1 కనుక 3 plus 1 m plus n ను మనం అక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ ఏది మన విభజన సూత్రాన్ని మనం వాడుతూ ఉంటాం, సెక్షన్ ఫార్ములా. యూజింగ్ దట్ సెక్షన్ ఫార్ములా వీఆర్ గోయింగ్ టు డెడ్యూస్ దిస్ ఫార్ములా. అగైన్ 3 into y2 plus y3 plus y4 by 3 into y1 by y1 by 3 plus 1 again. Now 3 into z2 plus z3 plus z4 by 3 plus 1 into z1 whole by 3 plus 1. ఈ విధంగా సెక్షన్ ఫార్ములా తీసుకుంటే దీన్ని కనుక మనం సూక్ష్మీకరిస్తే సింప్లిఫై చేస్తే x1 plus x2 plus x3 plus x4 by 4, y1 plus y2 plus y3 plus y4 by 4, z1 plus z2 plus z3 plus z4 by 4. ఈ విధంగా మనకు ఏది టెట్రాహెడ్రాన్ యొక్క సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ వస్తాయి. అంటే చతుర్ముఖి కేంద్ర భాసం యొక్క నిరూపకాలను మనం ఈ ఫార్ములా నుండి కనుక్కోవడానికి ఆస్కారం ఉంది. ఇది టెట్రాహెడ్రాన్, సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్ ఫార్ములా. సో నెక్స్ట్ మనం కనుక వెళ్తూ ఉంటే దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే మనకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి ఉంటుందండి. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఇక్కడ ఏముంటుంది, సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్, వాటి ఫార్ములాస్ మనం ఇక్కడ రెడ్యూస్ చేసినాం. దేర్ఫోర్ వాటి మీద కొన్ని సాల్వ్డ్ ప్రాబ్లమ్స్, కొన్ని ముఖ్య సమస్యలు మనం ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ఒకటి ముఖ్యమైనటువంటి సమస్య ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ YZ plane divides the line joining A 2,4,5, B 3,5,-4 and also find the point of intersection.
ఇది కొంచెం జాగ్రత్తగా ఈ యొక్క క్వశ్చన్ ని మనం చూస్తే ఏబిలు అనేటటువంటివి రెండు బిందువులండి. ఆ రెండు బిందువులను కలిపే రేఖను వైజెడ్ తలము, ఆ వైజెడ్ తలము ఏ నిష్పత్తిలో విభజిస్తుందో గమనించాలి, కనుక్కోవాలట. తలము విభజించే నిష్పత్తి, ఇక్కడ బిందువు విభజించే నిష్పత్తి అంటలేడు, వైజెడ్ ప్లేన్ విభజించే నిష్పత్తి. ది రేషియో ఇన్ విచ్ వైజెడ్ ప్లేన్ డివైడ్స్ ది లైన్ జాయినింగ్ ఏ అండ్ బి. ఏ అండ్ బిని కలిపేటటువంటి రేఖను వైజెడ్ తలము విభజించేటటువంటి నిష్పత్తిని కనుగొనుము. ఇది మన క్వశ్చన్. అండ్ ఆల్సో ఫైండ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, దాని యొక్క విభజన బిందువును కూడా కనుక్కోండి అనేది ప్రాబ్లం. సో ఇక్కడ మనం దీని యొక్క సొల్యూషన్ కనుక మనం గమనిస్తే, దీని యొక్క సొల్యూషన్ ఇక్కడ ఉంటుందండి. ఈ సొల్యూషన్ కనుక గమనిస్తే, సపోజ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి మీట్స్ వైజెడ్ ప్లేన్ ఎట్ పి. లెట్ ఏబిలు రెండు బిందువులండి, ఆ రెండు బిందువులను కలిపే రేఖను ఆ వైజెడ్ అనే తలము కలిసినటువంటి బిందువు పి అనుకోండి. ఏ ఇక్కడ బి అండ్ మధ్యలో తలము ప్లేన్, అండ్ ఎట్ పి it is dividing it joining at P. So now you can see A, P, B are the collinear points. ఆ మూడు కూడా ఒకే రేఖలో ఉంటాయి, ఎందుకంటే ఒకే ఏ బిలం కలుపుతుంది, మధ్యలోకి వెళ్ళి ఈ తలం పోతుంది, ఆ తలం కలుపుకొని ఉన్నటువంటి ఆ బిందువు ఒకే రేఖ మీద ఉంటుంది కనుక అవి సరేఖీయాలు అవుతాయి. దే ఆర్ therefore A, P, B are collinear. If P divides AB, ఇప్పుడు మళ్ళీ ఆ రేషియోని మనం కనుక్కోవాలి కనుక ఆ ఏబిటటువంటి రేఖను ఆ తలం విభజించేటటువంటి రేషియో మనం K:1 గా తీసుకోండి. అగైన్ మన ఫార్ములా, ఏ విభజన సూత్రంలోని ఫార్ములాలో నిష్పత్తిని ఏ విధంగానైతే ఒక బిందువు విభజించే నిష్పత్తి ఎట్లయితే కనుక్కున్నామో సేమ్ మెథడ్ ఇక్కడ మనం దీన్ని వాడుకుంటే P divides AB in the ratio of K:1. Let that K:1. Then what are the coordinates of P? We'll get 3K plus 2 by K plus 1. సో మనకి ఏముంటుందండి, ఏ యొక్క నిరూపకాలు ఏమున్నాయి 2, 4, 5, బి యొక్క నిరూపకాలు 3, 5, -4. K:1, K into 3 plus 1 into 2 by K plus 1 అది వస్తుంది అట్లా. సో అలానే 5K plus 4 by K plus 1 minus 4K plus 5 by K plus 1. These are the coordinates of P which divides AB line in the ratio of K:1. Now, but we have one assumption, it is not an assumption. We know that already we have learned about planes. Plane XZ plane, YZ plane, XY plane. సో ఆ ప్లేన్స్ లో మనం కనుక గమనిస్తే వైజెడ్ ప్లేన్ పైన ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది. ది ఎక్స్ కోఆర్డినేట్ ఆన్ వైజెడ్ ప్లేన్ ఈజ్ 0. We know this concept. Earlier we have learned this one. So it here on the XZ plane only P is there. Therefore P first coordinate, X coordinate is equivalent to 0 always. If ZX plane లో తీసుకుంటే మనం Y కోఆర్డినేట్ 0 అవుతుంది, అది మనకు ఆల్రెడీ తెలిసినటువంటి. ఇక్కడ YZ తీసుకుంటున్నాం కనుక ఇక్కడ మనకి X కోఆర్డినేట్ 0గా తీసుకొని దాని ఇఫ్ యూ ఈక్వేట్ దిస్ X కోఆర్డినేట్ టు 0, వాట్ యూ విల్ గెట్ K is equal to -2/3. సో ఆటోమేటిక్ గా మనకు వైజెడ్ ప్లేన్ విభజిస్తున్నటువంటి ఏబిని విభజించేటటువంటి బిందువు యొక్క నిరూపకాలు -2:3 అలా వస్తూ ఉంటాయి. అంటే వైజెడ్ ప్లేన్ విభజించేటటువంటి రేషియో -2:3. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా జస్ట్ దేన్ని ఈక్వల్ టు 0 చేయాలి అనేటటువంటి విషయం మనకు తెలియాలి. వైజెడ్ ప్లేన్ మీద ఉంది కనుక ఎక్స్ కోఆర్డినేట్ 0 చేయాలి. జెడ్ఎక్స్ ప్లేన్ కనుక ఉంటే Y కోఆర్డినేట్ ఈక్వల్ టు 0 చేయాలి. XY ప్లేన్ చూస్తే Z కోఆర్డినేట్ ఈక్వల్ టు 0 చేయాలి. అలా మనకు ఆ రేషియో అనేది ఏ రేషియోలో విభజిస్తున్న ఆ ప్లేన్ అనేది మనం కనుక్కోవచ్చు. సో బై వాట్ ఈస్ ది ఇంటర్సెక్షన్ పాయింట్? ఇంటర్సెక్షన్ పాయింట్ కావాలంటే
Substituting this value of k in this point, p value, p coordinates, you will get intersection point as 0, 2, 23. డైరెక్ట్ లో సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి, మీకు ఆ విధంగా ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, ఆ వాల్యూ వస్తూ ఉంటుంది. వీటన్నిటిని ఉపయోగించి మనం ఒక చిన్న కంక్లూజన్కి వస్తామండి. మీరు పక్క పేజ్ లో చూస్తే నోట్, ఒక గమనికను మనం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫార్ములాస్ లాగా మనం ఏది ఎంసెట్ ఎగ్జామినేషన్ లో కానీ పెద్ద ఎగ్జామినేషన్ లో వేరే వేరే ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. బై అబ్జర్వేషన్ ఆఫ్ ది అబోవ్ ప్రాబ్లం we can conclude that 1, the ratio in which yz plane divides the line joining a x1 y1 z1 and b x2 y2 z2 is equal to minus x1 is to x2 లాగా ఉంటుందండి. మైనస్ x1 is to x2, మైనస్ x1 is to x2. మీరు ఒక్కసారి మళ్ళీ గమనించండి, ఇక్కడ yz ప్లేన్ డివైడ్ చేస్తున్నటువంటి రేషియో ఎంత? -2 is to 3, -2 is to 3. -2 ఏంటంటే a లోని ఫస్ట్ కోఆర్డినేట్, 3 ఎంత? b లోని ఫస్ట్ కోఆర్డినేట్. అంటే -x1 is to x2 ఆ విధంగా ఉంటుంది. అంటే yz ప్లేన్ విభజించేటటువంటి నిష్పత్తిని ఇక్కడ మనం గమనిస్తే -2 is to 3. అంటే x కోఆర్డినేట్ కి మైనస్, ఫస్ట్ కోఆర్డినేట్ మైనస్, సెకండ్ కోఆర్డినేట్ పాజిటివ్ గా సేమ్ ఉన్నట్టుగా తీసుకుంటే -2 is to 3 గా తీసుకుంటాం. అలా వచ్చింది, మన ప్రాబ్లం సాల్వ్ చేస్తే అలా వస్తుంది. ఇదే విధంగా మనం గమనిస్తే ఇగో ZX ప్లేన్ కనుక మనం చూస్తే ZX ప్లేన్ డివైడ్స్ ది లైన్ ఇన్ ది రేషియో -y1 is to y2 గా మనము నిరూపించవచ్చు. సేమ్ అలాగనే చూసుకుంటాం. -y1 is to y2 ZX ప్లేన్ తలము విభజించే నిష్పత్తి అదే. అట్లానే XY ప్లేన్ డివైడ్స్ ది లైన్ ఇన్ ది రేషియో ఆఫ్ -z1 is to z2 గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం రాబట్టవచ్చు XY తలం విభజించే నిష్పత్తి. అంటే అక్కడ గుర్తుపెట్టండి, XY తలము అన్నప్పుడు Z నిరూపకాలు వస్తాయి, ZX తలము అన్నప్పుడు Y నిరూపకాలు వస్తున్నాయి, YZ తలం అన్నప్పుడు X నిరూపకాలు వస్తుంది. అంటే అక్కడ ఏదైతే తలము లేదో, అక్కడ కోఆర్డినేట్ ఏదైతే లేదో, XYZ ఆ ప్లేన్ ఏదైతే లేదో మిగతా అన్నట్టు అవి. YZ అన్నప్పుడు X వస్తుంది, XZ అన్నప్పుడు Y వస్తుంది, XY అన్నప్పుడు Z వస్తుంది. -z1 is to z2 ఆ ఫార్ములాస్ తోని మనం ఈజీగా క్వశ్చన్ ని మనము గుర్తుపట్టవచ్చు. సో వీటి మీద ఇంకొక ప్రాబ్లం కనుక మనం చూస్తే, ప్రాబ్లం నెంబర్ 2 తీసుకుంటే, ఇది టెక్స్ట్ బుక్ లోని ఎక్సర్సైజ్ ప్రాబ్లం కనుక చూస్తే, ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ XZ ప్లేన్ డివైడ్స్ ది లైన్ జాయినింగ్ A -2, 3, 4 అండ్ B 1, 2, 3. ఈ AB లను విభజించే కలిపే రేఖను XZ ప్లేన్ అంట. XZ ప్లేన్ డివైడ్ చేసేటటువంటి రేషియో ఏంటి? ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ XZ ప్లేన్ డివైడ్స్ ది లైన్ AB జాయినింగ్ AB, లైన్ జాయినింగ్ AB. AB తలమును, AB రేఖను, బిందువులను కలిపే రేఖను XZ తలము విభజించే నిష్పత్తి ఎంత? ఆల్రెడీ మనం ఇక్కడ ఫార్ములాస్ రాబట్టుకున్నాం కనుక XZ తలం అన్నప్పుడు సొల్యూషన్ లోకి వచ్చేసి XZ ప్లేన్ డివైడ్స్ ది లైన్ ఇన్ ది రేషియో ఆఫ్ -y1 is to y2. ఇది మనం వచ్చింది కనుక దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే -3 is to 2 అవుతూ ఉంటుంది. ఎందుకది? y1 ఎంత? 3, y2 ఎంత? 2, -y1 is to y2, దట్ ఈస్ -3 is to 2. అలానే XY ప్లేన్ కనుక అడిగితే, if what is the ratio? XY plane divides the line in the ratio, that is -z1 is to z2 formula. So z1 into 4 ఉంది, -z1 అంటే -4, z2 3, so that is 3. So -4 is to 3 అనేటటువంటి ఫార్ములాను మనము తీసుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనం కనుక గమనిస్తే, ఏది అడిగితే XYZ అనండి, YZ ప్లేన్ అనండి, ఏది అడిగినా కూడా మనం ఈ ఫార్ములాతోని, ఈ సూత్రాలతోని డైరెక్ట్ గా ఎంత రేషియోలో విభజిస్తుంది అనేది చెప్పుకోవడం ఈజీగా మనకు ఉంటుంది. సో ఇంకొక ప్రాబ్లం కాడికి వెళ్తే, ప్రాబ్లం నెంబర్ 3 కాడికి వెళ్తే, ఫైండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్. అదే చతుర్ముఖి కేంద్ర భాసంను కనుగొనము. హూజ్ వాటిసిస్ ఆర్
2, 3, -4, -3, 3, -2, -1, 4, 2 అండ్ 3, 5, 1. టెట్రాహెడ్రాన్ కనుక 4 వర్టిసెస్ ఉంటాయి. ఆ 4 వర్టెక్సెస్ యొక్క కోఆర్డినేట్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దేర్ఫోర్ ఫైండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహెడ్రాన్. ఈజీగా ఉంది. సో దీన్ని అనుసరించి మనకు ఒక ఫార్ములా ఎక్కడైతే మనకు ఉంటూనే ఉంటుంది. సెంట్రాయిడ్ ఆఫ్ ఎ టెట్రాహెడ్రాన్ ఫార్ములా మనకు తెలిసినటువంటి విషయమే. అందులో సబ్స్టిట్యూట్ చేయడం అంటే x1 + x2 + x3 + x4/4, y1 + y2 + y3 + y4/4, z1 + z2 + z3/z4/4. ఈ ఫార్ములాని మొట్టమొదలు మనము రాసి అందులో ఆ వాల్యూలను సబ్స్టిట్యూట్ చేసుకుంటూ రావడమే. సబ్స్టిట్యూట్ చేస్తూ సింప్లిఫై చేస్తే మనకు 1/4, 5, 15/4, -3/4 అనేటటువంటిది సెంట్రాయిడ్ ఆఫ్ ఏ టెట్రాహెడ్రాన్ గా మనం గమనించవచ్చు. ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ మన టెక్స్ట్ బుక్ లో కూడా ఉన్నాయి. వాటిని మీరు సాల్వ్ చేసుకుంటే ఇంకా కొన్ని ఈజీగా ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోవడానికి వస్తూ ఉంటుంది. ఈ ఫార్ములాస్ తర్వాత XYZ ప్లేన్ డివైడ్ చేసేటటువంటిది అట్లా, తర్వాత టెట్రాహెడ్రాన్ ఫార్ములాను రాబట్టడం, టెట్రాహెడ్రాన్, సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్, సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఆ ఫార్ములాస్ రాబట్టే విధానం కూడా కొంచెం మనకు అవగాహన ఉంటే ఈజీగా ఈ ఫార్ములాస్ గుర్తుండడానికి ఈజీగా ఉంటాయి. సో ఈ విధంగా మనము కొన్ని ఫార్ములాస్ ను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ను మీ ఓన్ గా కూడా ప్రయత్నం చేస్తే ఈజీగా ఇంకా ఈ ఫార్ములాస్ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో అంటే టెక్స్ట్ బుక్ లోని ప్రాబ్లమ్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని నెక్స్ట్ క్లాస్ లో తీసుకుందాం. సో ఈ క్లాసు ఇంతటితో ముగిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.